సార్, ఏమైంది? కోడల్ని 2 రోజులు అక్కడే ఉండని. నువ్వు ఒక్కడే వచ్చేయచ్చు కదా నాన్న. ఏం కాలేదు. ఏమైందో చెప్పండి సార్. ఏం లేదు రామా, మా అమ్మ కాల్ చేసింది ఇంటికి ఇంకా రాలేదని చెప్పి, అంతే. అవునా? అయినా నేను చెప్పానులే ఇక్కడ పరిస్థితులు ఏం బాగోలేదని. కాకపోతే కొత్తగా పెళ్ళైంది కదా, కొడుకు కోడలు ఏరని చెప్పి నలుగురు అడుగుతున్నారంట. అయినా నేను తనకు చెప్పానులే రామా, కాకపోతే నన్ను ఒక్కడైనా వచ్చేయమంటుంది అంతే. మరి మీరు వెళ్తారా? చచ్చా, నిన్నొదిలి నేనెందుకు వెళ్తాను రామా, రానని చెప్పానులే. రామా, 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 ఏంటిదంతా? సారీ సార్. సారీ సారీ ఎందుకు రామా? మీరు పెళ్లి చేసుకునేంత వరకు అపార్థాలు గొడవలతో మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టాను. ఇప్పుడు పెళ్ళైపోయినా ఏ ముద్దు ముచ్చట లేకుండా మళ్ళీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా. రామా, ప్రేమ అంటే సంతోషం ఒకటే కాదు, ఆనందం అంటే ముద్దు ముచ్చట మాత్రమే కాదు. ప్రేమ అంటే బాధల్ని పంచుకోవడం, ఆనందం అంటే ఆ బాధ నుంచి బయటకు వచ్చే ఓదార్పుని పంచడం. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా నేను నీ పక్కన ఉండాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది, సరేనా? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటో అడుగు. ఆద్య, చెప్పు. చెప్పమంటే నన్ను కొడతావేంటి? చెప్పు. చెప్పేదాకా కంగారెందుకు, చెప్తాను కదా. పెద్దమ్మ పెదనాన్నల్ని కలపాలనే ఆలోచన నాకేనా, నీకు లేదా? ఆ ఆలోచన లేనిది నీకు, నాకు కాదు. వాళ్ళకి అడ్డుగా నువ్వు ఉండబట్టే కదా వాళ్ళని కలపడం నాకు కష్టం అవుతుంది. నువ్వు తప్పుకుని అమెరికా వెళ్ళిపో, వెంటనే కలిపిస్తాను నేను వాళ్ళని. నేను వాళ్ళని కలిపితేనే గాని ఇక్కడి నుంచి కదలను. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది కూడా దానికే. నువ్వు నా పైన కోపాన్ని వెళ్ళగక్కడానికి కాదు. అనవసరమైన మాటలన్నీ పక్కన పెట్టి అవసరమైన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆహాహా, అనవసరమైన వాళ్ళే అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు శౌర్య సార్. చూసారా ఈ విడ్డూరం? చూసాను. కాస్త నన్ను చెప్పనిస్తావా? చెప్పుకో. రేపు పెద్దమ్మ పెదనాన్నల పెళ్లి రోజు, తెలుసు కదా. మా అమ్మ నాన్న పెళ్లి రోజు గురించి నాకే చెప్పడానికి వచ్చావా? వాళ్ళ పెళ్లి రోజున ప్రతి సంవత్సరం పేద జంటలకి పెళ్లి జరిపిస్తారు. పెళ్లి రోజని తెలుసు, పేద జంటలకి వాళ్ళు పెళ్లి జరిపిస్తారని కూడా నాకు తెలుసు. నువ్వేం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తెలిసి నువ్వేం చేస్తున్నట్టు? నువ్వు తెలిసి మాత్రం ఏం చేయలేవు. నేను చెప్పేది విను. నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను? రామా, ఇప్పుడు మనకు కావాల్సింది అత్తయ్య మావయ్య కలవడం.
ప్లీజ్ రామా. చెప్పి తగలబడమనండి. తగలడు. ఆ? అదే అలా అంటుంది. రామా చెప్పు ఆద్య, చెప్పు. ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ పెదనాన్న చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని ఒక పెద్ద జంట ఇంటికొచ్చారు. ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారమ్మా. ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున పేద జంటలకి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తారు కదా. మీ పుణ్య దంపతుల చేతుల మీదుగా మీ ఆశీర్వాదంతో ఒకటవ్వాలని మీ పెళ్లి రోజునే మా పెళ్లి ముహూర్తం అనుకొని 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నామమ్మా. అర్థమైందిగా? అర్థం కాకపోవడానికి నువ్వేమైనా అరబిక్లో ఏడ్చావా? తెలుగులోనే కదా ఏడ్చావు. ప్లీజ్. సరే, గుడికి నేను శ్రీను పెద్దమ్మని తీసుకుని వస్తాం. నేను సరే సార్ మా నాన్నని తీసుకొస్తాం. వాటర్ కావాలా? ఓ ఓహో. మళ్ళీ